నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఆనంద్ బ్లాగ్స్. ఇప్పుడు మనం మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చేసుకుందామా. రెడీ టు వాచ్. నేను ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని చిక్కటి పాలను తీసుకున్నాను. తర్వాత మనం కుల్ఫీ ఐస్ క్రీమ్కి ఒక 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని పాలల్లో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలని స్టవ్ ఆన్ చేసుకొని పాలను వేడి చేసుకోవాలి. ఆ లోపల మనం డ్రై ఫ్రూట్స్ని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని, కాజు, బాదాం, పిస్తా ఏవైనా తీసుకోవచ్చు. దాంట్లో మనం 2 యాలకులను వేసి ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత సగం కప్పు చక్కెరని తీసుకొని దాంట్లో పాలలో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే స్వీట్ ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత పాలు బాగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపి పాలు అనేది కస్టర్డ్ పౌడర్ పాలు అనేది బాగా మరిగిన తర్వాత కొంచెం బుడగలుగా వచ్చే వరకు బాగా ఉడికించాలి. తర్వాత దాంట్లోనే సగం డ్రై ఫ్రూట్స్ని ఇలా పాలల్లో వేసుకోవాలి. సగం డ్రై ఫ్రూట్స్ని మనం చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా కలుపుకొని ఇలా బుడగలుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక కప్పు పండు మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఆ మామిడికాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం చేసేది మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ కాబట్టి మ్యాంగోని తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బాగా మెత్తని పేస్ట్ లాగా తయారైన తర్వాత మనం చేసిన కస్టర్డ్ మిల్క్ పాలది మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ అయిన తర్వాత ఇలా తయారవుతుంది. తర్వాత మీకు నచ్చిన సర్వింగ్ బౌల్స్, మీ కప్పులోనైనా సరే, ఇలా గిన్నెలోనైనా, ఇలా దేంట్లో అయినా మీరు వేసుకోవచ్చు. నేను ఇలా స్టీల్ బాక్స్లో వేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న కప్పుల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని నేను రెండిట్లో ఇలా వేసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. మీరు ఎంత చేస్తే అంత, ఎన్ని గ్లాసులలో పడతాయో, లేకపోతే ఇలా అంటే స్టీల్ బాక్సెస్లో పడతాయో అలా చూసుకొని వేసుకోండి. తర్వాత పైనంగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అన్నిటిని కలిపి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటల సేపు అయినా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి మామూలు వాటర్ని తీసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని ఇలా దానిలో పెట్టి తీసి మనం ఇలా అంచులో చాక్ తోటి ఇలా అంటే మనకి ఈజీగా దాంట్లో ఉన్న కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత మీకు నచ్చిన షేప్లలో కట్ చేసుకొని తింటే మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగోస్ ఉన్నప్పుడే మనం మ్యాంగో ఐస్ క్రీమ్స్, మ్యాంగోస్ని ఇలా మీకు నచ్చిన మ్యాంగో ఫ్రూట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాంగో సీజన్ పోయిన తర్వాత మనం మ్యాంగోస్ వాడలేం కాబట్టి ఇలా ఉన్నప్పుడే టేస్టీగా మ్యాంగో తోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.